Namaste. You should not feel gratitude only because somebody gave you something. You should also feel gratitude because you are able to have another breath. ఎవరో ఏదో ఇచ్చారు అని కృతజ్ఞతగా ఉండడం కాదు. నెక్స్ట్ ఊపిరి శ్వాస మనం తీసుకోగలుగుతున్నందుకు భగవంతుడికి, ప్రకృతికి మనం కృతజ్ఞతలు చూపించాలి. మన జీవితంలో మనం ఎప్పుడు మనకి లేని వాటి గురించే ఆలోచిస్తూ ఉంటాము. మనకి నచ్చని వాడే గుర్తుపెట్టుకుంటాము. మనకి ఇది లేదు, అది లేదు. ఇదే లిస్ట్ నడుస్తూ ఉంటుంది. కానీ మనకి ఉన్నవి చిన్నవి, పెద్దవి ఎన్నో ఉన్నాయి. వాటిని గుర్తుపెట్టుకుని వాటి పట్ల కృతజ్ఞత చూపించడం మర్చిపోతాము. ఎప్పుడైతే మనకి భగవంతుడు ఇచ్చినవి ఎన్ని ఉన్నాయో, ఈ శరీరం ఉంది, భోజనం ఉంది, మన చుట్టూ మన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు. ఉన్న వాటిని ప్రతి ఒక్క చిన్న విషయాన్ని ఆఖరికి శ్వాస తీసుకోగలుగుతున్నాము, నడవగలుగుతున్నాము, కదలగలుగుతున్నాము. ఇలా ప్రతి దానికి మనము కృతజ్ఞత చూపించగలిగితే ఈ గ్రాటిట్యూడ్ థాట్ ఫార్మ్ మనలో ఎంతో పెద్దగా అవుతుంది, పెరుగుతుంది. ఎనర్జీ ఫీల్డ్‌లో ఎలా ఉంటుంది? చిన్న వాటిని పెద్దవి తినేస్తాయి. అంటే అది కాంకర్ చేసేస్తాయి. సో, మనం యూజువల్‌గా 99% మంది ఏం చేస్తాము? ఎప్పుడు వరీ థాట్ ఫార్మ్సే జనరేట్ చేస్తుంటాము. ఇది లేదు, అది లేదు, అది కావాలి, ఇది కావాలి, లేతే వీళ్ళు ఇలా అయితే ఎలా? నా ఫ్యూచర్ ఎలా? నా ప్రెజెంట్ ఎలా? ఎప్పుడు వరీస్, స్ట్రెస్ ఆ థాట్ ఫార్మ్సే జనరేట్ చేస్తుంటాము. దానికి బదులుగా మనము గ్రాటిట్యూడ్ థాట్ ఫార్మ్ ప్రతి చిన్న విషయానికి థ్యాంక్ యూ గాడ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ, ఫర్ గివింగ్ మీ దిస్ లైఫ్, దిస్ బ్రెత్ అని ప్రతి దానికి మనము లోపల గ్రాటిట్యూడ్ ఫీల్ అవ్వగలిగితే ఈ గ్రాటిట్యూడ్ థాట్ ఫార్మ్ చాలా పెద్దగా అవుతుంది. అలానే మనకి స్ట్రెస్ ఉండదు అని కాదు. స్ట్రెస్ కలిగే సిట్యుయేషన్ వచ్చినప్పుడు, ఆ స్ట్రెస్ థాట్ ఫార్మ్‌ని ఈ పెద్ద గ్రాటిట్యూడ్ థాట్ ఫార్మ్ తినేస్తుంది. అంటే వెంటనే మనం ఒత్తిడికి లోనైనా సరే, ప్రాబ్లమ్స్‌లో ఉన్నప్పుడు ఒత్తిడికి లోనైనా, అందులోంచి తొందరగా బౌన్స్ బ్యాక్ అవ్వగలుగుతాం. సో, గ్రాటిట్యూడ్ చూపించడం అనేది భగవంతుని పట్ల, మన పట్ల మనకి, మన చుట్టూ ఉన్న వాళ్ళ పట్ల గ్రాటిట్యూడ్ చూపిస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా క్యారెక్టర్ ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది. మన ఎనర్జీ బాడీ ప్రాణమయ కోశంలో, మనోమయ కోశంలో ఈ కృతజ్ఞతా భావం అనేది పెరిగినప్పుడు ప్రతి చిన్నదానికి ఒత్తిడి కలిగినా, బాధ కలిగినా, ఎలాంటి నెగెటివ్ ఎమోషన్ కలిగినా తొందరగా అందులోంచి బయటికి రాగలుగుతాము. ఈజీగా రాగలుగుతాము. స్థిమితంగా ఉండగలుగుతాము. సంతోషంగా ఉండగలుగుతాము. ఒక్కసారి లిస్ట్ రాసుకొని చూడండి. మనకి ఏమి ఉన్నాయి అన్నది లిస్ట్ రాసుకోండి. మనం ఎంతసేపటికి ఏం సాధించాలి, ఇంకా మన దగ్గర ఏమి లేవు అన్నది లిస్ట్ రాసుకుంటూ ఉంటాం. కానీ మన దగ్గర ఏమి ఉన్నాయో లిస్ట్ రాసుకోండి. వాటి పట్ల కృతజ్ఞతగా ఉండండి. మనం ఎలాంటి ఎమోషన్స్, ఎలాంటి థాట్స్ జనరేట్ చేస్తామో అలాంటివే అట్రాక్ట్ చేస్తాము. సో, మనం పాజిటివ్ థాట్స్, గ్రాటిట్యూడ్, హ్యాపీనెస్ ఇలాంటి థాట్స్, ఎమోషన్స్ జనరేట్ చేస్తుంటే అన్ని మంచి ఎమోషన్స్, మంచి ఎనర్జీస్ మనకు అట్రాక్ట్ అవుతాయి. అలాంటి మంచి వాళ్ళు మనకి అట్రాక్ట్ అవుతారు. తప్పకుండా ప్రయత్నించండి. నా పేరు శ్రీలత, ప్రాణిక్ హీలర్ అండ్ ట్రైనర్‌ని. మీకు ప్రాణిక్ హీలింగ్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, హీలింగ్ గురించిన వివరాలు తెలియాలన్నా, క్లాసెస్ గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా మెసేజ్ పెట్టండి. తప్పకుండా కాంటాక్ట్ చేస్తాను. Hope you like this video. Thank you.